ఇగో చిన్నగున్నప్పుడు గిలాసలు నీళ్ళు దేపో అని మా బాబు తిడితే అస్సలు ఆ దిక్కు కూడా పోకపోతును, సాతన కూడా కాకపోతుండే. ఇక స్కూల్కి పోతే అబ్బో చుట్టూ మస్తు మంది జనాలు, బడి బట్టలు ఒగలియ్యాలి, జడలు ఒగలెయ్యాలి, బ్యాగ్ వేసుకొని పోంగ తినిపియాలి. ఏదో పెద్ద ఐఏఎస్ నౌకరీ చేసేదానికంటే ఎక్కువ ఫీల్ అవుతారు కదా చాలా మంది. కానీ ఈ పిల్లగండ్లను చూస్తే ఇంటికాడేమో కానీ బల్లె మాత్రం మస్తు కట్టపడుతుర్రులా. పబ్లిక్ ఈ పిల్లగాళ్ళని చూసిండ్రా? అవు 15 ఆగస్టు కదా, ఏదో పోటీలు పెట్టినట్టుండ్రు అనుకుంటాన్రా ఏంది? సూది దారం ఆడినట్లు నోట్ల చెంచా పెట్టుకొని అందులో నిమ్మకాయ పెట్టుకొని ఉరికినట్టు వీళ్ళు బకెట్ల ఆటలు ఏవో ఆడతాన్రా అనుకోకుండ్రులో. ప్రకాశం జిల్లా మార్గపురం జిల్లాల ముచ్చటగిది. ఎర్రగొండపాలె సెంటర్ తాన పిల్లగాళ్ళు నీళ్ల బకెట్లు పట్టుకుని లైన్ పట్టిండ్రు నీళ్ల కోసమని. ఇంట్లో నీళ్లు లేకపోతే అవ్వయ్యలు తెచ్చి పెడతారు, కానీ బల్లె లేకపోతే మనమే పోయి తెచ్చుకోవాలన్నట్టు. అయినా ఊళ్ళే కాలనీలలో లేకపోతే పట్టించుకునే నాదుడే లేడు అనుకోవచ్చు. కానీ బల్లె సుతం పిల్లగాండ్లు ఉన్న చోట ఈ నీళ్లు లేకపోవడేందో ఏమో ఏం చిత్రముల్లా. కానీ చూడుండ్రి, 300 మంది పిల్లగాండ్లు బకెట్లు పట్టుకొని బాత్రూం పోయేతందుకు నీళ్ల కోసం బయలుదేరిండ్రు అంటే వాళ్ళ తిప్పలు దేవునికే ఎరక కావాలింగా. అయినా చదువుకోనరని అవ్వయ్యలు బడికి పంపితే గీళ్ళేమో ఈడ బకెట్లు మొయ్యబట్టే. ఏం కట్టమో ఏమోనుల్లా. ఏదో యుద్ధానికి పోర్లంతా కలిసి పోతున్నట్టు, లేకపోతే ఆటల పోటీలకు బయలుదేరినట్టు గీ పిల్లగాండ్లు బకెట్లలోకి చూస్తే బాధ అవుతాని. కానీ ఏం చేస్తాం, నీళ్ళ తిప్పలు. అయినా గిన్ని ఆనలు పడుతున్నాయి, ఏడుకాడ నీళ్లు నిండుతున్నాయి, కొన్నింటికాడ చెరువులు డ్యాములు మత్తడి దునుకుతున్నాయి. అయినా సుత ఈడ నీళ్లు లేక పిల్లగాండ్లు చదువులు పక్కకు పెట్టి బకెట్లు పట్టుకొని తిరగబట్టే. ఏం కాలమో ఏం కట్టమోనుల్లా.